హాయ్ హలో నమస్తే, నేను మీ రేస్ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈరోజు మనం చేయబోతున్నాం గ్రేప్స్ ఛాలెంజ్. ఈ గ్రేప్స్ ఛాలెంజ్లో మొత్తం 4 మెంబర్స్ పార్టిసిపేట్ చేయబోతున్నాము. ఈ 4 మెంబర్స్కి హాఫ్ కేజీ మొత్తం 2 కిలోలు తెప్పించి సపరేట్ జోకిచ్చి పెట్టినాము. ఈ గ్రేప్ ఛాలెంజ్ ఎట్లా కండక్ట్ చేయబోతున్నాం అంటే, ఒక్కొక్కరు ఒక అరకిలో తినాలి. దానికి టైమర్ పెడతాం. ఎవరు తక్కువ టైంలో తింటారో వాళ్ళే విన్ను, ఎవరైతే ఎక్కువ టైంలో తింటారో వాళ్ళు ఓడిపోయినట్టు. వాళ్ళకు పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ ఏంటో మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను నేను. ఈ గ్రేప్ ఛాలెంజ్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ గ్రేప్స్ అనేది మొత్తం తుంచి పెట్టినాం ప్లేట్లల్లో. ఇవి అనేది నార్మల్గా ఎవరైనా చేతులతో తింటారు. చేతులతో తినకుండా చేతులు కట్టేసి ఓన్లీ నోటితోనే తినాలి ప్లేట్లో. అది అనేది దీంట్లో పెద్ద ట్విస్ట్. ఇట్లా చేతితో తింటాం పట్టరా, చేతినొద్దు, ఓన్లీ దేనికైనా సిద్ధం. నేను ప్లేట్లో ద్రాక్ష పండ్లు ఉంటాయి, మనం నోటితో తినాలి. ఎవరైతే ఫాస్ట్ తింటారో వాళ్ళు విన్ను, ఎవరైతే లాస్ట్ తింటారో వాళ్ళు లూజ్ అయినట్టు. వాళ్ళకు పనిష్మెంట్ ఉంటుంది. దేనికైనా సిద్ధం నేను. ఆర్ యూ రెడీ గైస్? రెడీ. ఇప్పుడైతే మనం నెంబర్స్ చేద్దాని, ఎవరు ఫస్ట్ తినాలి, ఎవరు సెకండ్ తినాలి, థర్డ్ ఫోర్త్ ఎవరు అనేది. రవి గారు ఇది ఇప్పుడు మనకు హరీష్ గారు చెప్తాడు. ఎవరికి? షామాన్కి. ఎవరికి? వెంకటేష్. ఇది ఎవరికి? నాకు. ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్లో ఫస్ట్ తినబోతుంది అయితే నేను, సెకండ్ వచ్చేసి హరీష్ గాడు, థర్డ్ వచ్చేసి వెంకటేష్ గాడు, ఫోర్త్ వచ్చేసి షాంగ్ గాడు. ఫస్ట్ అయితే నేను తినబోతున్నా. స్టార్టర్ కానీ స్టార్టరా? స్టార్ట్ తినబోతున్నా. బా ఇంకా అర్థమవుతుంది. కదలకుండా నేను పట్టుకుంటా, నువ్వు కానీ చుట్టూ కారుతుందా? ఏం కాదు, నువ్వు డాన్స్ నీట్ లేదు ఇక. ఆహా జుర్రు, అది నోట్లో కొత్తలేదు. అది సొల్లు పడుతుంది, ముక్కులలో కై గిట్ట కుట్టుకుంటుంది. అది నేను పెడతా పాటు. అది వీడితే అది నోట్లకి గిడ వస్తలేదు. అది కానీ లేట్ చేయొద్దు. ఓడిపోతే పనిష్మెంట్ ఖచ్చితం. అది నేను పట్టుకుంటా పాటు ప్లేట్ అవసరం అయితే. కాదురా, బ్లాక్ దిగిపోయిర్రా గ్రేప్స్. గ్రేప్స్ బ్లాక్ దిగిపోయారు. బడ్జెట్ ఎక్కువ ఉందట. మనం ఇంకా లైఫ్లో సెట్ కాలే, కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి. ఇంకా కొనాలంటే 4 ఏళ్ళ పచ్చి పనులు గిట్ట చేయాలి. దొడ్లు కడుగుదాం. ప్రాక్టీస్ అనే చేయమైతే. టైం ఎంత అయిందిరా? 4 minutes అయిందంట గైస్. హాఫ్ కేజీలో 1/4 కిలో తిన్నాడు. ఇంకా 1/4 కిలో తినాలి. నెక్స్ట్ టైం నాదే ఉంది దాక్ష. మీరు ఎంత కుప్పలు పోసుకున్నా నేను ఎట్టేటంట ప్లేట్ తోటి. మరి మా ఇష్టం, అది ప్లానింగ్, గేమ్ ప్లానింగ్. అది లేదా గౌరవ పెట్టుకుని ఇట్లా పోసుకోవచ్చు దాక్ష పనులు. ఓకే, సవరిస్తుండు పిల్లగాడు. అది ఓటమిని అంగీకరిస్తావా? లేకపోతే నువ్వు ఫస్ట్ కాబట్టి వీడు తింటారా? వీడు తింటాడా? ఆ తీసి పెడతాడారా? బలం చూడరాదరా ఎట్టుందో అది. ఓ నాయనా, పల్లెం ఆవుతలేదు కదా. అన్నం ఆకలి అవుతుందా? కేజీ అయితే మనం తినపోదు.
చేయగలవారా ప్లేట్ అడిపోతుంది. వాడికి ఊరు ఊరి చస్తట్టున్నాడు. ఇంకా మూడు ఉన్నాయి. లాస్ట్ 3 4 ఉన్నాయి. 4 ఇంకోటి ఉంది. అరే ఎంత అయిందిరా టైం? ఆపు టైం చూడు. ఆపు ఎంత మొత్తానికి అయితే కంప్లీటెడ్ హాఫ్ పేజ్. 8 minutes కంప్లీట్ చేసి వితౌట్ యూజింగ్ హ్యాండ్స్. నెక్స్ట్ మనమే 8 seconds. నేను తిన్నది అయితే 8 నిమిషాల 8 సెకండ్లు. తర్వాతకి అర్జున్ ఉన్నాడు, నేను ఇంకా తక్కువ 1 నిమిషంలో అయిపోతుంది. దాని ఘోరంగా ఉంది. దీంట్లో ఒక ట్రిక్ లెక్క చేస్తేనే తినొచ్చు. అది ఎవడు ఉన్నది నాకు రాదు. ఆ ట్రిక్ ఏంటో చెప్తే దీంట్లో మొత్తం సుళ్ళు ఆగమైంది. ఆ ట్రిక్ అనేది నేను చెప్పను, తింటా అంటే వాళ్ళకే తెలుస్తుంది. నెక్స్ట్ అర్జుడు తింటాడు. షుగర్ రాగా అయిపోతుంది. ఇప్పుడు నా ఛాలెంజ్ స్టార్ట్. రెడీనా? గో. ఏంట్రా ఒకటేసారి 5 షుగర్ రాదు. కొద్దిగా అయితే ప్లేట్కు కిస్సుల మీద కిస్సులు వేస్తారు. కుందేలుకున్నట్టు గిత్తుంది. ఎట్లా పోతుంది లోపలికి? ఇలా ఒక్కొక్కటి తింటే నీతో అవ్వదేమో హరీష్. 1 నిమిషం అన్నావు రా, ఆల్రెడీ 1 నిమిషం అయిపోతుంది. వీడికి సొల్లు ఎక్కువ కాదు బే, ఇలా వాటర్ రా. ఇందాక అడిగింది నేనే కాదా అడిగింది. మరి ఇది రావట్లేదా? ఏంది అన్నం తినడు ఇక. అయినా పోయి తింటాడా? అన్నం ఫ్రూట్స్ కాబట్టి తినబుద్ధి కదా. అన్నం స్వీట్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది. అయితే వెంకటేష్ గారు అన్నం తినడంటావా? తినను నేను. వాడు అవుతాడా? నేను తినాను. నాకు అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్. సగం కూడా తినలేదు. ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. చేతులతో పట్టుకోవద్దు. అతను ఆడుతాను. ప్లేట్ జరుపు. నువ్వు జరుపుకోలే. ప్లేట్ జరుపు అంటే మరి నువ్వు ఎందుకు నువ్వు వాడు జరుపుకుంటావు? నేను జరుపుతా. నేను మాకు ఇట పట్టుకుంటాడు. పట్టుకోవద్దు. జరపంటే జరుపుతా. ఇటు తిప్పంటే ఇటు తిప్పుతా. ఇటే ఉండాలి. అనవసరంగా ఇట్లా తినవద్దు అమ్మలు. చేతులతో తింటే ఎమ్మటే తినొచ్చు. ఏముంది దాంట్లో స్పెషల్ అని కొద్దిగా డిఫరెంట్గా ఉండాలని ఇలా ట్రై చేసాం. కానీ ఇది మాకు సస్పెన్స్గా చెప్పాడు. ఆగు, నీ టైం వస్తుంది. పాపం ఫస్ట్ చాంగందు వాడు బాధపడతాడు. ఇలా పెట్టినా కష్టమే. చేస్తాడు డౌటే. మామయ్య చేస్తాడు అది ఖచ్చితంగా. గొంతులు ఇరుకుతారా పోద్దా లోపలికి. ఆయన వెంకటేష్ గారు అసలు ఎన్ని మింగిండు. కొన్ని తగ్గిద్దాం పాపం షాంగాడు. అడే కెమెరాలు ఉండట్లేవు రాడు కొద్దిగా తీసుకుంటారా పాపం. షాంగాడు పాపం వానికి ఛాయిస్ రాక ఆడు
తినమని అంటారు కాబట్టి తినిపియారంట ఊరిస్తారట పాపం లాస్ట్ వచ్చింది ఛాన్స్ కొద్దిగా అప్సెట్ అయ్యిండు మనం నెక్స్ట్ ఛాలెంజ్ లో ఏ ఛాలెంజ్ అయినా సరే ఫస్ట్ ఈడే టైం ప్లీజ్ 7 నీకు పట్టుకోరా అది టెక్నిక్ అది అసలు కంప్లీట్ చేయరా చిన్నగా ఏం కాదు అయిపోయిందా జరుగుతాయి ఎందుకు ఎడ మిస్ అయినవరా నువ్వు అప్పల కాడ అప్పల దగ్గర మిస్ అయినట్టు రైట్ అందుకని తినలేకపోయింది తొందరగా నువ్వు విన్ అవుతుంది తిను బాబే కష్టం నా దాంట్లో ఎక్కువ ఉన్నాయి రా స్టాప్ 8:59 సెకండ్స్ 8 నిమిషాల 59 సెకండ్స్ మనం ఇప్పుడైతే కొద్దిగా షాంగాడు తినలేదు కానీ చాలా అప్సెట్ అవుతాను కాబట్టి ఎంకరేజ్ గారిని కొద్దిగా ఎంకరేజ్ చేసి షాంగానికి ఛాన్స్ ఇస్తాను ఇప్పుడు చెప్పు ఎక్స్పీరియన్స్ 9 నిమిషాలు తిన్నా అనవసరంగా ఇంకొంచెం స్పీడ్ ఉంటాయి రాగానే అప్పలు తిన్నా కాబట్టి నాకు ఇది రావట్లేదు 3 స్టార్ట్ ఏం చెందట్లేదు అంతలే మరి అరే నీ మంచిరా అమ్మో నాయన ఈ పల్లెంగడే మిగుతాడేమో నాకు తెలిసి అయితే కష్టం పక్క ఛాలెంజ్ ఎంకరేజ్ గాడే బా ముక్కలు పోతనేసి నటి ముక్కలు పోతాయి కానీ ఏం చేస్తాం తప్పదు మనం విన్ కావాలి నువ్వు విన్ అవుతావు నువ్వు తినరా దొరుకుతాయి కింద పడేస్తాడు ఏడబట్టి అల్లనే పడ్డది చుట్టూ జాల కట్టుర్రా పడకుండా నేను పడతాను టైం వేస్ట్ చేస్తుర్రేదిరా నాది మరి ఓడిపోవద్దు ఇగో ఎంకరేజ్ నీకు ట్రిక్ చెప్పనా చెప్పు ఇగో అని చెప్తే నేను ఓడిపోతా 4 ఇట పెట్టి ప్లేట్లు ఇట్ట నాకు అవి వస్తాయిరా 4 కొత్త చూడు రావు చూడు తవుడు గుంజరా చూడరా వస్తున్నాయి కదా వస్తాయా నాకేం చెప్పలేరా నువ్వు కానీ చూస్తానేంది పోతా లోపల కాదు ఛాలెంజ్ ఓడిపోతావు ఏంది చెప్పు మరి నువ్వు బండ్లే పోయి సక్సెస్ అయినా కొని మరీ తినిపిస్తాడు వెంకటేష్ గారికి 4 minutes ఛాన్స్ రా 4 minutes నమ్మకం పెట్టుకున్నా నా వాట 4 minutes ఇంకా 4 minutes టైం అయిపోతుంది నువ్వు ఎంతసేపు ఇక్కడ తిన్నా వచ్చిదే అమ్మో ఇంత ఉందిరా నాయన నోరు వీడియో చాలా మంది ఈ కోతి ఉంటుందిగా కోతి ఒకటి తిత్తులు ఇటు ఒకటి తిత్తులు పెట్టినాడు పెడతాను అటు ఇటు దౌడకు 4 minutes కంప్లీట్ అర్రా ఒక 300 grams తిన్నాడు ఇంకా 200 ఉంటుందా 200 తిన్నాడు అంతే ఇంకా పావు కిలో ఉంటుంది అంతే నువ్వు తింటావరా అదే నీకు దరువు కొడతా పట్ట కొద్దిగా దర్వ అవుతుంది నీకు ఎన్టీఆర్ ఎట్లుంటారు నిన్న ఏడ్చి మొత్తం నిందా ఇంకేమో మామూడు వెట్టైనా ట్రాన్స్ఫర్మేషన్ అవుతాడు పక్క కావాలంటే బక్క అవుతాడు లావు కావాలంటే లావు అవుతాడు ఘోరంగా చేంజ్ అయ్యింది అంత చేంజ్ కూడా కావాలి చేంజ్ కావాలి
దేవుడు వరం అందిస్తే నిన్నే కోరుకుంటాలే. టైమా 6:07. నువ్వు ప్లేట్ పట్టొద్దు, నువ్వు మొత్తం మింగాలే, మింగినాక తిను. ఇంకొక రౌండ్కి అయితే అయిపోతుంది. మళ్ళా షే పెడతావు. అయ్యి నువ్వు చెప్పొద్దు. తెల్ల తెల్లగా ఉంది ఏంద్రీ సొల్లారా? బా వెంకటేష్ గారు అనుకున్నాం కానీ వాడు సాధించిండు. నువ్వు దొరికి ఉన్నాలే 14 సెకండ్లు. నీ జూమ్ తీస్తాడు. 3 స్టార్ట్. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. మామ కోసం అల్లుడు ఓడిపోదానికి సిద్ధంగా ఉంటారు. ఎంతమంది మామ అయితే నాకిట మామ ఆడు. వీడు అల్లురా నాకు. అల్లుడా పెరుగు కరుచుకుందా అమ్మ నీకా యాక్టింగ్. అమ్మ ఈడు చేతులు వెనకకు పెట్టుకొని ఇట్లా కట్టుకొని మరి తింటాను వీడు. అది తినడం అంటే మరి హైట్ వాడికి అడ్వాంటేజ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ గా పాటిస్తాను. సో వెంకటేష్ గారు బాగా మింగిండు. నీ కాయలు అదిరిపోతానే జాగ్రత్తగా. పోయినసారి కూడా ఓడిపోయినా మారే. అది గుర్తుంచుకోరు నువ్వు. పోయినసారి ఘోరంగా చిల్లికి ఇచ్చిన వానికి రెడ్ చిల్లీ సాస్ ఘోరం. సోయా సాస్ అబ్బు ఆ కలర్ ఇంకా పోలేదు. ఇబ్బంది బాధపడ్డాడు. మాకు కావాల్సిందే. ఆ బాధని ఇప్పుడు దిగమింకొని గెలవాలని ఆతృత పెరిగి నిజంగా నాయన ఎందుకు టైం ఏంటందిరా? 2 minutes. 2:30. 4:30 కాదు 2:30 అన్నాడు. 2 minutes రా. తింటాడు వీడు. నువ్వు ఓయా చదువుడు ఆపి తిను, దీని మీద పెట్టు. చూడరా నేను గెలకపోతే గెలకపోతా. నువ్వు గెలుకు. లడ్డుగాడేరా లడ్డుగాడు అవుట్ ఆఫ్ కవర్ ఏరియా ఇంటి దగ్గర ఉండు. నితిన్ గానికి అన్ని ఛాలెంజ్లకు గెలుస్తారని ఈ ఛాలెంజ్ 7 అట్టి పనులు వీడు వీడియో చూడలే గాయస్. వీడు 7 అట్టి పనులు అంటాడు. వీడు చూడలే వీడియోలో. హాఫ్ డజన్ తిన్నాడు ఆడు. కాదు నా తోని చేసి టైం తప్ప ఛాలెంజ్ నేనే విన్ను. క్రియేటెడ్ ది హిస్టరీ. ఆ రిజార్డ్ విన్ అయితే సచిన్ సాంగడ్ జ్యూస్ పిండుతా. ఒకవేళ అరే వాడు పోతిరా వీడు వింటాడు జ్యూస్. మళ్ళీ మాట్లాడదాం. అది సొల్లే కావాల్సింది అదే. ఇటు అనుకోరా.
ఏ 1 ప్లేట్ మనం ముట్టుకోదు వాడు తినని. నీ సొల్లు నువ్వు తినడానికి మళ్ళీ నువ్వు ఎట్లా కార్చుకుంటావు ఇట్ట ఏమంటారు ఇట్ట అంటాడా? ఇట్లా ఇగో ఇట్లా రంపె రెడరాడా. ఏ ఉంచొద్దు పొట్టుమా పొట్టు ఏదైనా పొట్టు అయినా ఇత్తైనా మింగాలి. ఈ టైం ఎక్కువ తీసుకున్నాడు, టైం టేకింగ్. ఆడు పోయినసారి ఓడిపోయింది కదా, అందుకే ఈసారి గెలవాలని. కాకపోతే ఈసారి గిట్ట ఓడిపోతాడు. చెప్పబడదా నాకే అన్ని కచ్చగా ఉన్నాయి. కథలు పడతావు, తెచ్చిండు నువ్వే. కానీ నేను ఛాలెంజ్ ఒప్పుకుంటా. ఛాలెంజ్ ఒప్పుకుంటా. ఈ తర్వాత ఓకేగా. ఓకే అరే క్లోజ్ చేయరా, క్లోజ్ చేయి. అది ఫ్రెండ్స్ 7:30కి క్లోజ్ అయ్యింది. కిలో ఉన్నాయి, పావు కిలో 100 గ్రామ్స్. 150 గ్రామ్స్ ఉంటాయి. ఈ గేములను అయితే షాంగ్ ఆడు క్విట్ అయ్యిండు. ఇంకా ఇగో ఇవన్నీ ఉన్నాయి ద్రాక్ష పండ్లు. ఎందుకంటే టైం వచ్చేసి 7:22 అట్లా అయింది. ఎట్టాగా ఈడే ఓడిపోవు, గెలుచుకొని క్విట్ అయ్యింది. ఈ ద్రాక్ష గిట్ట తర్వాత వాడే కడుక్కొని తింటాడు, వాడే తింటాడు. గుడ్డ పెట్టి రుద్ది సొల్లంతా ఆ సొల్లు చూసి తినలేకపోయినాడు. పనిష్మెంట్ అయితే ఇప్పుడు వీనికే. పనిష్మెంట్ ఏందో ఇప్పుడు చూడండి. ఇప్పుడు పనిష్మెంట్ ఏంటిదంటే ఓన్లీ కాకరకాయ మిర్చి జ్యూస్ తాగబోతుండు షాంగాడు. ఇప్పుడే కట్ చేసి పెట్టుకున్నాం, జ్యూస్ కిట్ ఇప్పుడే మిక్స్ చేద్దాని. అయిపోయిందా కాకరకాయ జ్యూస్ వేసినాం. జ్యూస్ పిండావా? ఇప్పుడు విడుతాడు కొంచెం పిండుతా. కాకరకాయ జ్యూసా? వామ్మో, నేను గెలిచిందే మేలైంది. ఆహా ఏంటిది? అట్లా మరీ అనుకో, ఎక్కువ పడతలేదు. వాటర్ పోతే పోయి అట్లా చిక్కనే కావాలా మరి. బటన్ చెయ్యి, బటన్ ఒత్తకు, వదిలే బటన్ ఏం కాదు. నన్ను నా వాళ్ళే చంపుదామని చూస్తున్నారు. ఇంకా దీంట్లో ట్విస్ట్ ఏంటిదంటే వెంకటేష్ గారు నేను కూడా తాగుతా అని ముందుకు వచ్చిండు. కమారానికి నాకు కొంచెం భారం తగ్గియాలి. అందుకని ఒత్తు చేతితోటి ఈ ప్లేట్లో కూడా మనకి కొంచెం అవుతుందిరా. 100 నిమ్మకాయ సమానం అది. నిర్మా అది 1 షాట్ లో తాగితే చెప్తాను నాకు ఏం చెప్తున్నా, దేవుని పైన భారం వేస్తున్నాను. ఆ డాక్టర్ సజెస్ట్ చేస్తాడు రా తాగమని రోజు మార్నింగ్. బట్ తెలీదు మా అమ్మకి ఒక్కనే మంచి కొడుకుని. ఓకే నేను లడ్డుగాడు తాగబోతున్నా. చెట్టుడా చూడరా. నీకు టెకిలా షాట్ ఇచ్చిన. మొన్న ఒక షాట్ వేసిండు టెకిలా షాట్, ఈరోజు రెండోది ఎత్తాను. కొంచెం అందరు దూరం జరుగుతుంది. కక్కితే ఇగో మిగిలిన తినాలి చెప్తాను. అలా స్టార్ట్ చేస్తాం. చూడకు మిర్చి కలిపిరా? కొత్తిమీర తోడ లగారా. ఒకటి కొద్దిగా నెర్రీచేదంటే ఘోరంగా ఉంటుందని ఒక మిర్చి వేసిన అంతే. మంట మంట ఉందారా? ఏం లేదు ఇది. ఫస్ట్ తినంటే నేను పనిష్మెంట్ యాక్సెప్ట్ చేస్తా, ఏం కాదు నేను యాక్సెప్ట్ చేస్తా అన్నాడు. ఇప్పుడు ఛాలెంజ్ బాడీలో పాటలన్నీ ఒక విధంగా ఉన్నాయి.
అరే తాగాలి. తాగితే యూ సేఫ్ రా, యూ సేఫ్ రా. నీ లోపల అన్ని కదులుతాయి, మస్తు అయితే నీట్గా అయితే పొద్దుడికి నరాలు కట్ చేసుడు ఏముండదు. ఫ్రెండ్స్ చూడండి వీడియో కదా కట్ చేయొచ్చు ఖచ్చితంగా ఛాలెంజ్. లైక్లు కొట్టండి. వీడు మోసం చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే మోసం చేయను, పక్కా ఇంత నాపిస్తా. మీరు ఒక్కటి మోసం చెప్పిస్తా, మళ్ళీ మీదే మొత్తం అట్నే చేసి దొంగలే ఇలా మాటలు నమ్మగరి. కానీ లేట్ అవుతుంది. సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తాం, అన్ని చేస్తాం. రాగు ఒకసారి లేపేసిరా 1 షాట్ లో. పచ్చిమిర్చి 1 షాట్ టెకిలా షాట్ అంటే 1 షాట్. పచ్చిమిర్చి గుంజి ఒక్కటే చేసిన గుంజి చేదు మంటేంద్రా. కొంచెం టేస్ట్ కన్నా ఉంచాలి. నాకు వద్దురా నాయన. ఓ పని 2 దాక్షాలు తీసుకురా. నీ ప్లేట్ ఉంది ఊకి అంటే వాటర్ అలవాటు అయిందా? వాటర్ లేదు, ఏం లేదు. చాయ్ తాగినట్టు తాగుతాను. ఇంకితుంది అదే పెగ్గే కొంచెం లేపు తాగు. లేపి అనుకో మేము అట్లా అగిత దాగి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలన్నప్పుడు అది కొంచెం కూడా లేపాలి. తాగు తాగు తాగు. ఎట్లా అనిపించింది? కొత్త రకంగా ఉంది. పసుకే ఉంది. పచ్చి వాసన, ఆకలి దంచినట్టే. ఇక్కడ పెయిన్ వస్తుంది. పెయిన్ రా. రెడీగా పెట్టరా. ఏం కాదు ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితోటి అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.